అంతే స్త్రీగా భావించావు. సముద్ర వసనే దేవి. వసనం అంటే వస్త్రం, ఇక్కడ వసించడం కాదు. చుట్టూ ఉన్న సముద్రం భూదేవికి వస్త్రం. అంటే భూమి కట్టుకున్న బట్ట సముద్రం. ఆ సముద్రం పాడైతే భూదేవికి వస్త్రాపహరణం చేసినట్టేగా మనం అనుమాన వేదన ఉందా? ఇది మన పురాణాలు అందిస్తున్న సందేశం. అంతేగాని భూదేవికి సముద్ర వస్త్రం అంటే నేను సముద్రం అంతా బట్ట పట్టుకెళ్ళి 36 తాళ్ళు పట్టుకెళ్ళి గుళ్ళో బారేస్తా, అనవసరమైన విషయం అది. గోదావరి పుష్కరాలప్పుడు అలాగే చేశారు. నేను ఆశ్చర్యపోయిన అజ్ఞానం ఎంత వ్యాపించే. 1600 గజాలు ఏదో పెట్టారని చీర, 1600 గజాలు ఏకంగా ఏదో, అది 144 పుష్కరం అన్నారు కదా, 144 గజాలు 144 గజాలు వచ్చి ఇంత పెద్ద చీర పట్టి గోదావరి నదంతా కప్పేసేసి లోపల వదిలేశారండి. ఎన్ని జీవులు చచ్చిపోయి ఉంటారేమో ఆ చీర మడతల్లో. ఆలోచించారా ఎవరైనా? ఆ చీర లోపలికి వెళ్ళాక చుట్టుకుపోతుంది కదా. ఎన్ని నదీ జీవులు, ఎన్ని చేపలు ఊపిరాడక చచ్చిపోయి ఉంటాయండి. ఆ రంగుకి మురిసిపోయి ఆ చీర అంచుల్ని కొరకడానికి, ఆ జరీని కొరకడానికి ఎన్ని జీవులు ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళి ఉక్కిరి బిక్కిరి చచ్చిపోయి ఉంటామండి. ఈ పాతపం అంతా మందే కదా. ఈ లెక్కలేమిటండి? 144, 244 అంటాం. ఇక ఎంత భక్తి ఉంటే పేదవాళ్ళు కేవలం డేరాల్లో ఉండేవాళ్ళ దగ్గరికి వెళ్ళి 144 చీరలు దానం చేయరాదయ్యా మహారాజా, నీ పేరు చెప్పుకుంటూ కట్టుకుంటారు వాళ్ళందరూ. గోదావరిలో చీర పారేయడం ఏంటండి? ఎక్కడ అజ్ఞానం ఇది? నేను ఖండించేది తరచు ఈ అజ్ఞానాన్ని. ఖండించినందుకు నా మీద నాస్తికుడని ముద్ర వేశారు. నేను ఆస్తికున్నా మా అమ్మకి తెలుసు, అమ్మవారికి తెలుసు. వీళ్ళెవరికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏది నాస్తికత్వమో ఏది ఆస్తికత్వమో మీరే ఆలోచించండి. గోదావరి పేరు మీద 144 చీరలు మీరు దానం చేస్తారా? 144 గజాల చీర పట్టుకెళ్ళి గోదావరిలో ఉంచుతారా? ఏది ఆచారం, ఏది పద్ధతి, ఏది సంప్రదాయం? సముద్ర వసనే దేవి అంటే అర్థమేమిటి? సముద్రం బట్టగా కట్టుకుంది భూదేవి అంటే భూమండలాన్ని మీరు కలుషితం చేస్తే, సముద్రాన్ని కలుషితం చేస్తే భూదేవికి వస్త్రాపహరణం చేసినంత పాపం అని చెబుతున్నారా లేదా? అడుగు పెట్టినప్పుడే చెబుతున్నారే, ఆలోచించుకోరా అని.